భూమి కొలతల మీద ఆల్రెడీ ఒక 2 వీడియోలు తీశాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియో. ఇప్పుడేంటంటే, నడుస్తూ భూమిని ఎలా కొలవాలి? నడుస్తూ భూమిని ఎలా కొలవాలని నేనిప్పుడు చెప్తాను. సో, జనరల్‌గా మనం ఒక పర్సన్ యొక్క నడిచేటప్పుడు ఫీట్ చూసుకుంటే ఇలా ఉంటది. ఇలా నడుస్తాడు గదా! సో, ఒక పర్సన్ యొక్క నార్మల్‌గా ఎలా ఉందంటే ఇప్పుడు జనరల్‌గా 26 సెంటీమీటర్ టు 30 సెంటీమీటర్ ఉండొచ్చు ఆ ఫీట్ అనేది. సో, ఇప్పుడు ఒక పర్సన్ నడిచేటప్పుడు ఎప్పుడు స్ట్రెయిట్‌గా నడవడు. కొద్దిగా క్రాస్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనం నడిచేటప్పుడు ఎలా నడుస్తామంటే, ఈ మోడల్‌లో నడుస్తాం ఒక అడుగేస్తే. అంటే నియర్‌గా మనం ఒక అడుగేసామంటే ఎంత డిస్టెన్స్ ఎళ్ళినట్టంటే, ఇప్పుడు స్ట్రెయిట్‌గా అయితే 26 కదా! కొద్దిగా క్రాస్ అయింది కాబట్టి ఒక 24 సెంటీమీటర్స్ చేసుకోండి. ఇది కూడా ఒక 24 సెంటీమీటర్స్ చేసుకుందాం. అంటే మనం నడిచేటప్పుడు మిడిల్‌లో గ్యాప్ ఉండిద్ది గదా! ఇది నియర్‌గా 15-20 సెంటీమీటర్స్ ఉంటది. మనం నియర్‌గా ఒక యావరేజ్‌గా ఒక 18 ఏసుకుందాం. అంటే మనం ఒక స్టెప్ అంటే ఒక స్టెప్ ఏసామంటే మనం ఆల్‌మోస్ట్ 66 సెంటీమీటర్ నడుస్తాం. అర్థమవుతుందా? మనం ఒక అడుగేసామంటే 66 సెంటీమీటర్. అసలు జనరల్‌గా అడుగు మీనింగ్ అంటే ఫీట్ మీనింగ్ మనకి 30.48 సెంటీమీటర్స్. కానీ మనం ఒక నడిస్తే ఒకేసారి 66 నడుస్తున్నాం. అంటే మీరు ఒక స్టెప్ ఏసారంటే మీరు 2.1 ఫీట్స్ నడిచినట్టు. ఇదొకటి క్లారిటీగా అర్థం చేసుకోండి. మనం జనరల్‌గా ఒక అడుగేసామంటే, మన కాళ్ళతో అడుగేసామంటే 66 సెంటీమీటర్ నడుస్తాం. అసలు ఒరిజినల్‌గా అడుగు మీనింగ్ 30.48 అంటే మీరు ఒక అడుగేసారంటే ఆల్‌మోస్ట్ 2.1 ఫీట్ ఏస్తారు. అంటే ఇది అందరికి గాదు వాళ్ళ కాలు లెంత్ బట్టి. ఓకేనా? సో, మనం ఒక అడుగు నడిచామంటే ఎంత డిస్టెన్స్ నడిచినట్టు? 2.1 ఫీట్. సో, ఇంతకుముందు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదొక ప్లేస్ అనుకుందాం. ఇలా మనిషి నడుచుకుంటూ 24 అడుగులు ఏసుకుంటూ ఎళ్ళాడు. అంటే కాళ్ళ అడుగులివి. ఇలా 15 అడుగులేశాడు. ఇప్పుడు మనం దీన్ని కన్వర్ట్ చేయాలి ఫీట్‌లో ఆల్రెడీ చెప్పాను. మనం ఒకసారి ఇలా నడిచామంటే ఎంత? ఎన్ని అడుగులు? 2.1 అడుగులు. 24 స్టెప్స్ నడుచుకుంటూ వేసామంటే మనం ఎంత డిస్టెన్స్ వెళ్ళామంటే 50.4 ఫీట్స్ వెళ్ళినట్టు. అర్థమైందా? 50.4 ఫీట్స్ వెళ్ళినట్టు. మనం వేసింది 24 అడుగులే. కానీ వెళ్ళిన దూరం మాత్రం 50.4 ఫీట్స్. ఇప్పుడు వీటిని మనం గజాల్లో మార్చాలంటే ఆల్రెడీ చెప్పా. ఒక గజం అంటే 3 అడుగులు. గజం అంటే ఎంత? 3 అడుగులు. ఇప్పుడు 50.4 ఫీట్స్ అంటే ఎన్ని గజాలంటే 16.8 గజాలు. ఓకేనా? ఇది అర్థమైందా కాలిక్యులేషన్? మీరు వేసిన స్టెప్స్‌ని 2.1తో చేస్తే మనకి ఎన్ని అడుగులు ఎళ్ళామని తెలుస్తది. అండ్ మనం నడిచింది 24 అడుగులే. కానీ వెళ్ళిన డిస్టెన్స్ మాత్రం 50.4 అడుగులు. దీన్ని గజాల్లో మార్చాలంటే డివైడెడ్ బై 3 చేయండి. ఇప్పుడు ఇటు 15 ఎళ్ళాడు. అంటే 15 ఇంటూ 2.1 అంటే 31.5. దీన్ని కూడా ఇదేంటది? అడుగులు. దీన్ని గజాల్లోకి మార్చండి. డివైడెడ్ బై 3 అంటే ఎన్ని గజాలు వెళ్ళినట్టు? 10.45 గజాలు వెళ్ళినట్టు. ఇప్పుడు ఇప్పుడు చూడండి నడుచుకుంటూ ఇటెంతెళ్ళాం? 16.8 వెడల్పు 10.5 ఇది గజాలు. అంటే మొత్తం ఎంత? 176.4 చదరపు గజాలు వెళ్ళినట్టు. మనకు ఆల్రెడీ తెలుసు కదా! 121 చదరపు గజాలంటే ఒక కుంట. అంటే మనం ఆల్మోస్ట్ కుంటన్నర అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఎంతున్నట్టు? కుంటన్నర ప్లేస్ ఉన్నట్టు జస్ట్ మనం నడుచుకుంటూ కాలిక్యులేట్ చేసాం.